ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులందరికీ నమస్కారం అండి. మనం మాట్లాడుకున్న సబ్జెక్టు అద్భుత మూలికలు. అద్భుతమైన మూలికల గురించి 20 నక్షత్రాల వారికి నేను చిన్న ప్రయత్నం అండి ఇది. మిత్రులందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా ఛానల్ని ఆదరిస్తున్నందుకు, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే నాకు ప్రోత్సహిస్తున్నందుకు మిత్రులందరూ కూడా వినపం గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఇప్పుడు మనం సబ్జెక్టులోకి వెళ్దామండి. ఇప్పుడు మనం మాట్లాడుకునే సబ్జెక్టు మూలా నక్షత్రం వారికి సంబంధించిన సబ్జెక్ట్ అండి. ఈ చెట్టు కనిపిస్తుంది కదా, ఇది రేల చెట్టు అంటారు. రేల మనకి గుత్తులుగా ఎల్లో కలర్లో పూలు పూస్తుంటాయి. ఈ కాయలు ఇలా పొడుగ్గా మన ములక్కాడలాగా ఉంటాయి. జాగ్రత్తగా చూడండి. ఏమైనా రోడ్ల మీద పెడుతుంటారు, గవర్నమెంట్ వారు పెడుతుంటారు. ఎల్లో కలర్ పూలు గుత్తులుగా పూస్తాయి. రేల చెట్టు. దీనితో పాటు కరివేపాకు చెట్టు మన ప్రతి ఇంట్లోనూ గ్రామాల్లో ఉంటుంది. మన ప్రతిరోజు వాడే కరివేపాకు చెట్టు వేరు. మూలా నక్షత్రం వారు రేల చెట్టు ఉత్తరం వైపు వేరుని, అలాగే కరివేపాకు చెట్టు ఉత్తరం వైపు వేరుని విధి విధానంగా తీసుకువచ్చి ఎప్పుడు తీసుకోవాలి? సోమవారం, మంగళవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం. మళ్ళీ చెప్తానండి. మూలా నక్షత్రం వారు మూలా నక్షత్రం సోమవారం నాడు కానీ, మంగళవారం నాడు కానీ, బుధవారం నాడు తీసుకోకూడదండి. గురువారం నాడు, శుక్రవారం నాడు, శనివారం నాడు, ఆదివారం నాడు, ఈ రోజుల్లో వచ్చే నక్షత్రం రోజున ఈ రేల చెట్టు వేరు ఉత్తరం వైపు వేరు, అలాగే కరివేపాకు చెట్టు ఉత్తరం వైపు వేరుని విధి విధానంగా పూజ చేసి తీసుకొచ్చి తావీజులో పెట్టి కనుక ధరించినట్లయితే ఈ జాతకులకి కేతు మహాదశ జరుగుతున్నటువంటి ఏదన్నా ఇబ్బంది కలుగుతుంది అనుకోండి, వారికి అదృష్టాన్ని కలిగిస్తుంది. వైడూర్యం కంటే కూడా గొప్పగా పనిచేస్తుంది. దీన్ని పాము కుబసం విడుస్తుంది కదా, కలిపి ధరించాలి. మళ్ళీ చెప్తున్నానండి. ఈ చెట్టు వేరుల్ని పాము కుబసం తెలుసు కదా, పాము శరీరం విడిచేస్తుంది. ఆ కుబసంతో కలిపి ధరించాలి తావీజులో. అలా ధరిస్తే కేతు దశలో ఉన్న సమస్యలు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో, మూలా నక్షత్రం వారికి కేతు వల్ల ఇబ్బంది కలుగుతుంటే అవి అలా తీసి పక్కన పడేసినట్టు అయిపోతాయి. వైడూర్యం కంటే గొప్పగా పనిచేస్తుందని శాస్త్రం చెప్తుంది. మూలా నక్షత్రం వారికి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తానండి. రేల చెట్టు వేరు, కరివేపాకు చెట్టు వేరు ఉత్తరం వైపువి, అలాగే కొద్దిగా పాము కుబసంతో కలిపి తావీజులో పెట్టి ధరించినట్లయితే కనుక వారికి ఇది వైడూర్యం కంటే గొప్పగా పనిచేస్తుంది. ఎప్పుడు తీసుకోకూడదు? బుధవారం మూలా నక్షత్రం రోజు తీసుకోకూడదు. మళ్ళీ చెప్తున్నానండి. బుధవారం మూలా నక్షత్రం రోజున ఈ చెట్టు తీసుకోకూడదు. ఈ కరివేపాకు చెట్టు కూడా తీసుకోకూడదు. ఇది మీరు విధి విధానంగా కనుక సంకరించి ధరించినట్లయితే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. కేతు మహాదశ జరుగుతున్న వారికి అద్భుతంగా పనిచేసే ఇది మూలిక. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, నా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. మిత్రులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను ఆదరిస్తున్నందుకు. మరిన్ని వీడియోలు మీకోసం చేయడానికి ప్రయత్నం చేస్తాను. బయట వాన పడుతుందండి, దానివల్ల నేను ఈ మొక్కలు కొమ్మలు తీసుకొచ్చేస్తున్నాను. ఇది రేల చెట్టు. కరివేపాకు మీ అందరికీ తెలుసు, నాకు అందుబాటులో లేదు, నేను తీసుకోలేదు. ఉదయం వస్తూ తీసుకొచ్చిన ఈ వనమూలికలు ఇవి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.